మనం సీరియస్ గా మాటలు ఇచ్చేస్తాం, ప్రభువా రేపు నుంచి ప్రభువా నీకోసం ఉన్నతంగా బ్రతికేస్తాను ప్రభు. ఏ రోజు బ్రతకని చెప్పండి. ప్రభువా ఈ రోజు నుంచి ప్రభువా నేను పలానా పాపం మానేస్తాను ప్రభువా. ఎక్కడ మానం చెప్పండి. మాటలు ఇస్తాం, మొక్కుకుంటాం. ప్రభువా నీ కోసం అలా చేసేస్తాను ప్రభువా, నీ సన్నిధికి ఇలా చేసేస్తాను ప్రభువా, నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా బ్రతికేస్తాను ప్రభువా, నీ సన్నిధికి అందరినీ నడిపించేస్తాను ప్రభువా. ఎన్నో మాటలు ఇచ్చేస్తాం దేవుడికి. మనం ఆ మాటలు మనకి కనీసం గుర్తుండు. ఎన్నో మాటలు ఇచ్చేసి ఉంటాం మనం, కనీసం ఆ మాటలు కూడా మనకి గుర్తుండు. జాగ్రత్తగా గుర్తుండు. కానీ ఆ మాట ఇచ్చాడట, నా కుమార్తె నేను ఈ మాటని వెనక్కి తీయలేను, ఎదరున్నది నువ్వైనా కానీ నేను ఈ మాట నుంచి వెనక్కి రాలేదు. మనం ఈ ఒక్క నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా దేవునికి మాట ఇచ్చారనుకోండి, ఎప్పుడైనా దేవునికి మీరు ప్రార్థన చేసేటప్పుడైనా ఎప్పుడైనా మీరు దేవునికి మాట ఇస్తే ఆ మాటకి